నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు అంటే అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, అందరికీ ఒక పండుగలా జరుపుకునే రోజు ఏదంటే ఫస్ట్ 1వ తారీఖు రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఆశీర్వాదంతో అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షను, అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి 10,000 రూపాయల పెన్షను, బెడ్ మీద పరిమితమైన వాడికి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆ ఇంటి దాన్ని, ఆ యజమానత్వాన్ని, ఆ ఇంటిని కాపాడుకునే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఒక కన్న కొడుకు, కన్న బిడ్డ, కూతుర్లు చూడలేని పరిస్థితిలో ఆ 4,000 రూపాయల పెన్షన్ అనేది చాలా అద్భుతమైన సేవ అని చెప్పచ్చు. ఇది రోజుకి 138 రూపాయలు పడుతుంది. వాళ్ళు ఒక 50 రూపాయలు వాళ్ళు ఫోన్ చేసినా కూడా మిగతాది వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెట్టుకునే రోజులు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది భాగంగా ఈరోజు మన గుత్తి మున్సిపాలిటీ నందు కౌన్సిలర్లు కూడా వాళ్ళు ఉన్న పీరియడ్ అయిపోయిన తర్వాత కొత్తగా ఇప్పుడు మన ప్రభుత్వం పరంగా ఇచ్చిన బాధ్యతలు ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించి ఆర్డీఓ గారిని ఇక్కడ రాబోయే రోజులకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కమిషనర్ ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో జరపడం, ఇక్కడ ఉన్న గుత్తి పట్టణానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అది తీర్చేదానికి వేసవకాలం వస్తుంది. కాబట్టి తాగునీటి సమస్య ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఆ తాగునీటి సమస్య కానీ ఇతర సమస్యలు ఏదైనా అభివృద్ధి చేసేదానికి నా వంతు, ఆర్డీఓ వంతు, కమిషనర్ వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపటితో పంచాయతీలకు పూర్తి బాధ్యతలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంతమంది సర్పంచులు మన వాళ్ళకి సన్మానం చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా చెప్పినాను, గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల అభివృద్ధికి నోచలేని మీ గ్రామాలు 2 సంవత్సరాల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ట్రైన్లు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. కాబట్టి వాళ్ళు కూడా అంటున్నారు సర్పంచులు, అయినా 5 సంవత్సరాలు మేము మనం సర్పంచ్గా ఉంటే మేము కేవలం 2 సంవత్సరాలే మా పవర్ ఏమనేది తెలుసుకున్నాము. గత ప్రభుత్వంలో మేము ఫండ్స్ లేక మేము ఊరికి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మర్యాద కూడా చాలా బాగా వచ్చింది. ఆ గ్రామంలో సీసీ రోడ్లు వేపిస్తుంటే మా సర్పంచ్ వేయించాలంటే మాకు ఆనందం ఉందని చెప్పడం కూడా చాలా సంతోషదాయ విషయం. ఈరోజు 5 కోట్ల ప్రజలు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆశీర్వాదము, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదము, మరి అదేవిధంగా మన పార్టీలో ఉమ్మడిగా ఉన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పట్టులో నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అమరావతిలో ఈరోజు బిల్లు పార్లమెంట్లో బిల్లు చేస్తారు కదా, మీరు కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్వాగతిస్తున్నాను? అమరావతి బిల్లు పార్లమెంట్లో ఈరోజు ఆమోదించారు. అమరావతి అనేది మొన్ననే మేము ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. కేంద్రంలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి ఎక్కడ రాజధాని ఎక్కడంటే అమరావతిలోనే అయితేనే చాలా బాగుంటుందని చెప్పి కేంద్రం కూడా అన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది అమరావతినే రాజధానిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు వ్యతిరేకిస్తాను కదా. వైఎస్ఆర్ వాళ్ళు వ్యతిరేకించినా కూడా, ఎవరు వ్యతిరేకించినా కూడా అది ఇంతకుముందు వ్యతిరేకంగా ఉంది. కానీ మొన్న అసెంబ్లీ తీర్మానంలో ఎవరు ఎంత కదలాడిచ్చినా కూడా ఇది ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడు కనబడుతుంది. అక్కడ చుట్టూ అమరావతిలో చూస్తుంటే రాత్రిపూట్ల లైట్లు ఏదపా అనేంత విచిత్రంగా లైట్లు పనులు జరుగుతున్నాయి. ఆ పనులు ఈరోజు అక్కడికి శాశ్వతమైన రాజధానిగా ఏర్పడిన దానికి ఇప్పుడు జరగబోయే పనులని నిదర్శనం అని చెప్పచ్చు.